బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. నమస్కారం, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. మాతాజీతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. శ్రీమాత్రే నమః. అమ్మ, సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు. అంటే భాద్రపద పౌర్ణమి విశేషంగా ఉంటుంది ఖచ్చితంగా. అందులో ఇంకొకటి ఏంటంటే ఈసారి గ్రహణం వచ్చింది అనేటప్పటికీ కొంత భయం ఉంది, ఆందోళన ఉంది, ఏం చేయాలన్న తాపత్రయం కూడా ఉంది. కానీ అసలు ఆ రోజు విశేషం ఏంటి, ఆ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నియమాలు ఏంటి, పట్టుబిడుపు సమయాలు ఏంటి, ఎప్పటి నుంచి ఈ ఆహార నియమాలు పాటించాలి, వరలక్ష్మి వ్రతం కూడా రాబోతుంది, వీటన్నింటి గురించి మాట్లాడదాం. తప్పకుండా తెలియజేస్తానమ్మా. యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం. ముందుగా ప్రేక్షకులందరూ గ్రహణం వస్తోందని భయపడవలసిన పని అసలు లేదు. ఓకే. కాకపోతే ఏ సమయంలో అయితే గ్రహణం సంభవిస్తుందో ఆ సమయంలో ఉండే నక్షత్రాలకి కొంత అంటే భయపడిపోయే అంత కాదు, కానీ కొంత శక్తిహీనత జరుగుతుందని అంటూ ఉంటారు. కాబట్టి దానికి ఏమన్నా శాంతులవి ఉంటే మాత్రం బ్రాహ్మణుని సంప్రదించి చేసుకోండి. కాకపోతే గ్రహణము దోషం ఎలా పరిహారం అవుతుంది అంటే దానం ద్వారా పరిహారం అయిపోతుంది. ఓ, దానం ద్వారా. దానం ద్వారా. అది ముందు గ్రహణం గురించి తెలుసుకున్నాక నేను అది కూడా చెప్తాను. గ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం అనేసరికైనా ఏ సూర్యగ్రహణం అనేసరికైనా మనం కొంచెం భయపడుతూనే ఉంటాం. ఇది భౌగోళికంగా ప్రకృతిలో జరిగేటటువంటి ఒక పండగ అనుకోండి. అవునా? ఎందుకంటే సంక్రమణాలు ఉన్నాయి, ఉల్కలు రాలుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా భౌగోళికంగా జరిగేవే కదా. ఎప్పుడు వస్తుందో గ్రహణము కనిపెట్టి మనకి అందించారు పంచాంగంలో. పంచాంగములు అంటే అవే కదంటే ఎప్పుడో వాళ్ళు లెక్కగట్టి గ్రహణం ఎప్పుడు వస్తుందో చెప్పిన వాళ్ళు ఆ గ్రహణం నుంచి ఎలా విముక్తి అవ్వగలరో కూడా వాళ్ళు చెప్పగలరు. ఆందోళన చెందవలసిన పని అయితే లేదమ్మా. గ్రహణం పట్టిన నక్షత్రాలు ఏవి అధపాతాళానికి వెళ్ళిపోవు, ఉన్నవన్నీ కోటీశ్వర్లు అయిపోయేలాగా ఎప్పుడూ ఉండదు. చెప్పాను కదా, గ్రహణం అంటే పండగ అనుకోండి. పండగ భౌగోళికమైన పండగ. ఈ సమయంలో ఏమేం పాటించాలి? ఆహార నియమాలు ఫస్ట్. ఎందుకంటే చూడండి, మనకి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన ఆహారం ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం తీసుకుంటే ఎక్కువగా శనగలు దానమిస్తూ ఉంటారు. మొలకెత్తిన శనగలు తింటూ ఉంటే ప్రోటీన్. ఆ సమయంలో గ్రహణ సమయంలో ఆహారం ఏదైనా తింటే అరుగుదల తక్కువ ఉంటుంది. మీరు చూసారా, రోకలి నిలబడితే గ్రహణ సమయంలో ఇలా నిలబడుతుంది. అంటే భూమికి ఆకర్షణ శక్తి, అయస్కాంత శక్తి ఉండదు ఆ సమయంలో. అంతే కదా, కింద పడిపోదు, ఇట్లాగే నిలబడే ఉంటుంది. మామూలుగా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా, అయస్కాంత శక్తి ఉంటుంది భూమికి. ఆ శక్తి ఉండదు భూమికి. మామూలుగా గ్రహణం అప్పుడు అడ్డం వస్తుంది కాబట్టి ఉండదు అనమాట. ఆ రేస్ ఎప్పుడైతే ఇక్కడ పడతాయో, ఇప్పుడు సూర్యుడు గ్రహణం వచ్చింది అనుకోండి అమ్మా, సూర్యకిరణాలు రావు. చంద్రుడికి గ్రహణం వచ్చింది, చంద్రుడు దేనికి సంబంధించిన వాడు? ఔషధాలు తయారు చేసే క్రియ అంతా ఆయనదే. ఔషధ సంబంధమైన మొక్కలన్నీ ఆయనదే కదా, ఆయన వల్లే పెరుగుతాయి. ఇవన్నీ కొంత శక్తిహీనత జరుగుతూ ఉంటుంది. తర్వాత చంద్రమా మనసో జాతః, మనఃకారకుడు. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఇప్పుడు ఎలా అయితే చంద్రుడు అనగానే భయపడుతున్నామో అలాంటి భయాన్ని ఎవరు క్రియేట్ చేస్తాడు? ఆయనే. మన మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. అలాగే కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ కూడా తల్లి ప్రేమ ఎక్కువ కావాలి అంటే ఆ చంద్రుడు అనుగ్రహం కావాలి. ఆ జగన్మాత కూడా ఎక్కడ ఉంటుంది? చంద్రమండలంలోనే ఉంటుంది. ఇలా చంద్రమా మనసో జాతః అని చంద్రుడు మన మనఃకారకుడు కాబట్టి కొంత మానసిక ఆందోళన కలిగేటటువంటి, అంటే చంద్రుడు క్షీణదశలో ఉంటాడు కాబట్టి ఆ సమయము కొంచెం మనసులో అలజడి, ఆరోగ్యం, కొంచెం కుటుంబంలో చిన్న చిన్న చిరాకులు ఉంటాయి తప్ప అధపాతాళానికి అయితే వెళ్ళిపోం. ఫస్ట్ అవి కూడా చిన్న దానంతో పరిహారం అయిపోతాయి. ఈ చిన్న చిన్న ఆందోళన కూడా చిన్న దానంతో పరిహారం అయిపోతాయి.
ఇక చంద్రగ్రహణం ఎప్పుడు 9:56 కొంతమంది అంటున్నారు, 9:50 కొంతమంది అంటున్నారు. బ్రాహ్మణులు ఎలా చెప్తే అలాగా. భోజన సమయము ఖచ్చితంగా అందరూ కూడా 6 గంటల వరకు పూర్తయిపోవాలి. ఇంకా నేను చెప్పడం అయితే 5:30 చెప్తున్నాను. అంటే డిన్నర్ కూడా 6ంటికి పూర్తి అయిపోవాలి. ఎందుకంటే అమ్మా ఈ గ్రహణం పట్టే సమయానికి ఆహారం అరిగిపోవాలి. ఇక వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకేం నియమం లేదు. గ్రహణం ముందు వరకు కూడా 8 దాకా వాళ్ళు ఏం తింటారమ్మా కొంచెం. అలాగే పాలు తాగే పసిపిల్లలకు కూడా ఏమీ నియమం ఉండదు, వాళ్ళకు కూడా ఏమీ ఉండదు. గర్భిణీ స్త్రీలకు మాత్రము చాలా నియమం పాటించాలి. దర్భ పక్కన వెంచుకొని పడుకోవడము, ఆహారం 5 గంటల సమయానికల్లా పూర్తయిపోవడము. ఇక 9 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా ఏ ఆహారము తీసుకోకుండా ఉండడము. మా అప్పుడైతే వాష్రూమ్ కూడా వెళ్ళొద్దనేవారు. నిజంగా కూడా వెళ్ళకపోవడమే మంచిది. అంటే ఆరు బయట ఉన్న వాళ్ళకైనా ఇంట్లో కూడా అమ్మా. మా అమ్మమ్మ అయితే నాకు చిన్నమ్మాయి పుట్టినప్పుడు చంద్రగ్రహణం వచ్చి 4 గంటల సమయం అసలు వాష్రూమ్ కూడా లేవని లేదు ఆవిడ. అంటే వద్దు అన్న పని చేయకండి. ఒక 3 గంటల సమయము 9 గంటలకు ముందే చక్కగా 9:50 కాబట్టి 9:30 అలా ఒక వాష్రూమ్కి వెళ్ళొచ్చి మీరు మంచం మీద పడుకుంటే చక్కగా 2 గంటల వరకు 1:26 వరకు విడుపు అనుకుంటా. చక్కగా స్నానం చేసి విడుపు స్నానం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే చేసేయమంటారా? విడుపు స్నానం అంటేనే అదమ్మా. అంటే మరి అర్ధరాత్రి కదండి అని అంటూ ఇంకోటి ఉందమ్మా ఇక్కడ. గ్రహణ సమయం అర్ధరాత్రి కదా, పడుకోవచ్చా? నిద్రలో వెళ్ళిపోతుంది గ్రహణం. నేను అదే అడుగుదాం అనుకున్నా. చంద్రగ్రహణం అంటే ఇంక రాత్రే, అందులో చక్కగా ఇంకా అదే టైంకి వచ్చింది. అవును, లేదమ్మా, అసలు గ్రహణ సమయంలో నిద్ర కూడదు. అమ్మో, అక్కడ అనుష్ఠానం పెంచుకోవాల్సిన సమయం గ్రహణ సమయం. ఇక్కడ దేవతాశక్తి క్షీణిస్తూ ఉంటుంది కాబట్టి దేవతలకి శక్తినిస్తూ ఉంటే అక్కడ ఏమవుతుంది, మనకి కూడా ఒక పూజ చేసామనుకోండి, ఫలితం 1% వచ్చిందనుకోండి, గ్రహణ సమయంలో అదే జపము, అదే పూజ, అదే హోమం చేస్తే 100 రెట్లు వస్తుంది అధిక ఫలితం. ఇక్కడ మంత్రం డబుల్ అయిపోదు. చేసిన ఏదైతే పుణ్యం ఉందో, ఆ పూజ ఉందో, దానికి సంబంధించిన ఫలితం 10 రెట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది అందరూ గ్రహించండి. గ్రహణ సమయంలో నిద్ర కూడదు. అది గర్భిణి కూడా చక్కగా ఏదో ఒక నామం చేసుకోండి చక్కగా. అంటే దీక్ష తీసుకుంటేనో గురుముఖంగా తీసుకున్న వాళ్ళు అయితే వాళ్ళు చేసుకుంటారండి. సాధారణంగా ఉండే మాలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. లలితా సహస్రనామం చదువుకోండి. ఎందుకంటే చూసారా, శివపార్వతులు ఇద్దరికి కూడా తల మీద ఎవరుంటారు? చంద్రవంక. చంద్రుడు అక్కడే ఉన్నాడు, చంద్రమండలంలోనే ఉన్నారు. 9:30కి స్నానం చేసుకుని అప్పుడు కూర్చోవాలమ్మా. పట్టు స్నానం అంటే గ్రహణం పట్టగానే స్నానం చేయాలి. విడుపు స్నానం అంటే ఆ విడుదల అవుతూ ఉంటుంది కదా, అయ్యే సమయంలో ఏ వస్త్రాలు అయితే ధరించామో ఆ వస్త్రాలు మించే స్నానం చేయాలి. అంటే ఇప్పుడు 5 నిమిషాలు తక్కువ 10 అనుకుంటే సుమారుగా గ్రహణం స్టార్ట్ అయ్యాక స్నానం చేయాలి. 10 గంటలకు స్నానం పట్టిన తర్వాత స్నానం చేయడాన్ని పట్టు స్నానం అంటారమ్మా. దీనికి ఎలా విభజించుకోవాలంటే పట్టు స్నానము, విడుపు స్నానం విడుదల అయిపోయిన తర్వాత ఇంకా విడుదల అవుతూ ఉంటుంది కదా లాస్ట్లో, అప్పుడు స్నానం మొదలుపెట్టి ఏ వస్త్రాలు అయితే ధరించి 1:20 1:26 అంతేనా? అంతే. 1:26 ఎంతో ఉంది. ఆ సమయంలో చక్కగా స్నానాది కార్యక్రమాలు ఏ వస్త్రాలు అయితే ధరించామో శిరస్సు మించి చేయాలి. ఇది చేయకపోతే ఏమవుతుంది తెలుసా, మళ్ళీ గ్రహణం వచ్చే వరకు మైలలో ఉన్నట్టే. అమ్మో, ఖచ్చితంగా ఆచరించాలమ్మా. పట్టు స్నానము స్త్రీలు కంఠస్నానం చేసినా విడుపు స్నానం తలమించి చేయాలి. అలాగే చక్కగా లలితా సహస్రనామ పారాయణ. ఏ నామం చేస్తే చక్కగా ఒక నామం తీసుకోండి, అదే జపం చేసుకోండి. ధనం కావాలా, సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత అనే నామాన్ని సంపుటీకరణ చేస్తూ, అలా మీ ఇష్టం, ఒక్కొక్క నామం ఒక్కొక్క ప్రత్యేకత. ఆ లలితా సహస్రనామాలన్నీ కూడా, లలితా సహస్రనామాలు కుదిరితే ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అంతా కూడా పారాయణ చేయండి. లేదా ఒక నామం తీసుకుని చక్కగా జపం చేసుకోండి. పూర్వజన్మ కర్మలు నశించాలి. నిస్తులాని రచికురా నిరపాయ నిరత్యయ. కర్మలు తొలగటానికి, కర్మలు తొలగ పూర్వజన్మ కర్మలన్నీ కూడా, ఈ సంచిత కర్మలన్నీ కూడా తొలగిపోతాయమ్మా ఈ నామం వల్ల.
తర్వాత దాక్షాయణి దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని, అలా ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క బీజాక్షరం లలితా సహస్రనామం అంతా కూడా చాలా విశేషంగా మనకు అందించారు వసిన్యాది వాగ్దేవతలు. అలా ఒక్కొక్కటి తీసుకుని చక్కగా చేసుకోండి. మీకు సమయం ఉంది, 3 గంటలు కూర్చోగలరు. పడుకోవడం మాత్రం పడుకోవద్దమ్మా, చదవగలరు. స్తోత్రాలు చాలా చదువుకోవచ్చు, మృత్యుంజయ మంత్రం చదువుకోవచ్చు. గ్రహణం పట్టినప్పుడు స్నానం చేస్తాం కదా, ఇక అప్పుడు జపం మొదలు పెట్టిన తర్వాత మధ్యకాలానికి అనుష్ఠాన పరులు హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అదే చెప్పాను కదమ్మా, భగవంతుడికి మనం ఎంత శక్తి అందించగలిగితే అంత పుణ్యము. ఇది ఇంకోటి గుర్తుపెట్టుకోండమ్మా, గ్రహణం అనేది పుణ్యకాలము, ఇదేది పాపకాలం కాదు. ఇది ఒక పండగ. ఎందుకంటే భౌగోళికంగా ఏం జరిగినా అది పండగలాగా తీసుకోండి. సంక్రాంతి చేసుకుంటున్నావా లేదా, రథసప్తమి చేసుకుంటున్నావా లేదా, ఇట్లా ఇన్ని చేసుకుంటున్నప్పుడు గ్రహణానికి ఎందుకు భయపడుతున్నారు? భయపడద్దు. భగవంతుడు ఉన్నాడు అని మనకు నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? ఆ భయపడ్డము, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడము, ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టడము. మీ ఇంటికి పురోహితుడు ఉంటాడు. గ్రహణ సమయంలో చెప్పాను కదమ్మా, పట్టు స్నానం చేసుకుని మీకుంది, మీ రాశికో నా రాశికి ఉందనుకుందామమ్మా, ఓ బ్రాహ్మణ్ణి పిలుచుకోండి, చక్కగా జపం చేయించుకోండి, చంద్ర జపం. విడుపు సమయంలో స్నానం చేసి వచ్చి దానం ఇవ్వండి, చక్కగా ఫలితం. దానం కూడా అప్పుడే ఇస్తారు. చాలా మంది వస్తారమ్మా, ఇంటికి వస్తారు, బ్రాహ్మణులు చేస్తారు. ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేసుకోండి. లేదు, ఏ అవకాశము లేదు, మేము డబ్బులు ఖర్చు పెట్టలేము, చక్కగా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామము, అలాగే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షయ్యమామృతాత్, ఈ మంత్రం చక్కగా జపం చేసుకోండి. ఎన్ని అపమృత్యు దోషాలున్నా, ఎలాంటి విఘ్నాలున్నా కూడా తొలగిపోయి చక్కగా ఆ రుద్రుడి యొక్క కృపకి పాత్రలు అవుతాం. ఏదో ఒక శ్లోకం అమ్మా, అది ఇది అని లేదు, మీరు చదవగలిగిన శ్లోకం ఏం లేదు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, ఇవైనా సరే, ఓం గం గణపతే నమః, ఏ మంత్రం చేయండి మీకు పుణ్యమే. ఎన్నో విఘ్నాలు తొలగిపోతాయి. ఈ పుణ్యరాశి అంతా ఓ సంచిలో పడుతుంది. ఎప్పుడు ఉపయోగపడుతుందండి? కొన్ని కనపడవు. ఎప్పుడైనా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. గ్రహణం అంటే భయపడవలసిన పనేమీ లేదు. అదైపోతుంది, ఇదైపోతుంది. చాలా మందికి ఇది ఒక ఆలోచన, భయపడుతూ ఉంటారు. ప్రపంచం తల్లకిందులైతే అయిపోతుంది. అంటే మనకైతే కాదులే, మన వరకు కాదులే అని ఊరుకుంటారమ్మా. మామూలు టైంలో ఎలాగో 1 గంట 2 దాకా మెలుకుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే మా సమయాన్ని ఇక్కడ గమనిస్తూ ఉంటాం కాబట్టి ఇంకా అవలేదా అదే ఓ సినిమా చూడండి, మనకి తెలియదు ఆ సమయం. సెకండ్ షో సినిమాకి వెళ్ళారు, 2 దాకా ఉండరా? ఖచ్చితంగా 12 ఇంటికి వచ్చేసరికి 1:30 అవుతుందిగా. 1:30కి అయిపోతుంది. అలా అని సినిమాకి వెళ్ళకండి. భగవద్ ధ్యానం చేసుకోండి, చక్కగా ధ్యానం చేయండి, తపస్సు చేయండి, జపం చేయండి. మీకు ఏదైనా ఉపదేశ మంత్రాలు ఉంటే మధ్యలో చక్కగా హోమాది కార్యక్రమాలు చేసుకోండి. ఆఖరిలో దానం ఇవ్వండి. గ్రహణం విడిపప్పుడు దానం చేయడం కుదరలేదు, అంత అర్ధరాత్రి వెళ్ళి గుడులు కూడా తీయరు కదమ్మా. తెల్లవారిన తర్వాత చక్కగా నల్ల మినువులు, రాగి చెంబులో కాకుండా ఇత్తడి చెంబులో కానీ, కంచు చెంబులో కానీ, ఇంత ఆవు నెయ్యి, చెంబు నిండా ఆవు నెయ్యి, ఒక రాహు పడగ, ఒక ఇంత చంద్రబింబం, మనకి బంగారం షాపులో అడిగితే ఇస్తారండి. గ్రహణానికి దానం ఇవ్వాలంటే ఇస్తారు వాళ్ళు. అది పాలు, పెరుగు, బియ్యం, కేజీ అన్ని కేజీ-పావు బియ్యము, కేజీ-పావు మినువులు, దక్షిణ, వస్త్రాలు చక్కగా కలిపి బ్రాహ్మడికి దానం ఇచ్చుకోండి. చాలు, గ్రహణ శాంతి అయిపోయింది. ఈ విధంగా ఇస్తే సరే, అయిపోయింది. అంతే తప్ప టిఫిన్ తినేసి వెళ్ళి ఇవ్వకండి. చక్కగా తెల్లవారుజామున అవగానే 7కి 7:30కి అట్లా వెళ్ళి గుళ్ళ దానం ఇచ్చేసుకుని వచ్చిన తర్వాత ఏదైనా భుజించండి. ఈ లోపు ఇల్లంతా కూడా కడిగేసుకోవాలి కదమ్మా. కడిగేసుకుని స్నానం చేసి అప్పుడు దానం తీసుకెళ్ళి ఇచ్చేసేయాలి. ఇక మనకు ఉంటాయి కదా ఆవకాయలు, పప్పులు, ఉప్పులు, పాలు, వీటన్నిటి మీద దర్భ వేస్తాం కదా మనం. ఆ దర్భకు ఆ పవిత్రత ఉంది కాబట్టి దర్భ వేసుకుని వండిన ఆహార పదార్థాలు ఏవి కూడా గ్రహణమైన తర్వాత పనికిరావు. అన్నం మిగిలిపోయింది తినకూడదు, కూరలు మిగిలిపోయి తినకూడదు, పచ్చివి పర్వాలేదు, సరిపడానే వండుకోవాలి. అది కూడా 6ంటికి అసలు ఆహార పదార్థాలు ఏవి కూడా ఇక నిలవ ఉంచొద్దు. 6:30 కల్లా భోజనం చేసేయడం, అన్ని పాత్రలు కడిగి శుభ్రంగా
వంటగదిని శుభ్రంగా ఉంచుకోండి గ్రహణ సమయంలో. ఆ ఎంగిళ్ళు అలా పడేసి ఆ స్టవ్ నిండా పారబోసేసి ఇలా కాకుండా చక్కగా అంతా శుభ్రం చేసుకోండి. ఒక ఆసనం వేసుకోండి, పట్టు స్నానం చేసుకోండి, ఏదో ఒక నామం చేసుకోండి చక్కగా. ఎటువంటి భయాలు అవసరం లేదు. శతభిష నక్షత్రము పూర్వభాద నక్షత్రానికి గ్రహణం ఉందని చెప్తున్నారు. కుంభరాశిలో అని చెప్తున్నారు. కుంభరాశి, మీనరాశి, మకర రాశి అంటే పక్క పక్కన కూడా ఉంటాయి కదా. మకర కుంభమేనం ఎక్కువ ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు. అది మీకు ఇంకేమన్నా ఇంకా కావాలంటే బ్రాహ్మణ గారిని అడిగితే చెప్తారు కదా. దాన్ని బట్టి ఈ శాంతి నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటున్నానమ్మా. గ్రహణ సమయంలో నక్షత్ర జపం చేస్తారు. ఏ నక్షత్రానికి అయితే ఉందో ఆ నక్షత్ర జపము, చంద్ర జపము, రాహు జపం, చంద్ర జపం చేస్తారు అనుకుంటా. అది బ్రాహ్మణ్ని సంప్రదించి శతభిషం వాళ్ళు, పూర్వభాద్ర వాళ్ళు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఎందుకంటే మన ధర్మం, ఎందుకంటే ఏది కొట్టిపడేసేదిలా ఉండదు. అలానే అంత భయపడవలసిన పని కూడా ఏమీ లేదు. ఇక తర్వాత చాలా మంది చెప్పరు గ్రహణ శూల అంటే ఏంటమ్మా. గ్రహణం అయిపోయిన తర్వాత ఉండేదాన్ని గ్రహణ శూల అంటారు. ఇప్పుడు మీకు జ్వరం వచ్చిందమ్మా, తగ్గిపోయింది, నీరసం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఓ రోజు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతుంది. ఈ గ్రహణ శూలలో ప్రయాణాలు చేయొద్దని చెప్తూ ఉంటారు. చేయకూడదు. గ్రహణ శూలలో ప్రత్యేకంగా ప్రయాణాలు చేయొద్దని చెప్తూ ఉంటారు. ఇంకా ఆఫీసులకు వెళ్ళడం అంటే ఇక తప్పదు, కానీ దూర ప్రాంతాలకి ప్రయాణాలు వాయిదా వేసుకోండి అంటారు. అలాగే ఇక ఆబ్దికాలు ఉన్న వాళ్ళు అపరాహ్నం 12 గంటల వరకు అయిపోవాలండి, భోజనాలు కూడా అయిపోవాలి గ్రహణం ఉన్న సమయంలో. అదొక్క నియమం. ఆ రోజు ఎవరైనా ఆబ్దికాలు ఉంటే మాత్రం 12 గంటల బిఫోర్ అయిపోవాలి. 12 గంటల వరకు భోజనాది కార్యక్రమాలు కూడా అయిపోవాలి ఆబ్దికం పెట్టే వాళ్ళకి. గ్రహణ శూలంలో ఇక మన వీలుని బట్టి పాటించగలిగితే పాటించండి. అప్పటికే గ్రహణ టైంలో ఉండి ఇంకా పొద్దున్నే జపాలు కానిచ్చి నివేదనలు అయ్యి అలసిపోయి పడుకుంటారు చాలా మంది గృహిణులు. మగవాళ్ళు అంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళక తప్పదు. ఆదివారం వచ్చింది గ్రహణం, సోమవారం ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి పట్టు స్నానం, విడుపు స్నానం అందరూ చేయండి. అంతే తప్ప నిద్రపోకండి. ఇది పిల్లలు కూడా విడుపు స్నానం చేయాలమ్మా, చిన్నపిల్లలు కూడా చేయాలి. చిన్నపిల్లలు కూడా మీకు గ్రహణం ఉందా, మీ నక్షత్రం మీద లేదా, ఇవన్నీ అనవసరం. పట్టు స్నానం, విడుపు స్నానం ఖచ్చితంగా చేయాలి. విడుపు స్నానం చేసిన తర్వాత వస్త్రాలు మార్చుకుని వచ్చి చంద్ర దర్శనం చేసుకుని నమస్కారం కూడా చేసుకోవాలి. చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి. అలాగే ఇంకేం చిన్న చిన్నవి కొంతమంది ఆ పాలు తర్పణం ఇస్తూ ఉంటారు, అంటే వారి వారి సాంప్రదాయాలను బట్టి ఆ పాలు తర్పణం ఇస్తూ ఉంటారు చంద్రుడికి, క్షీరం. అలా వారి అంటే నేను చెప్పానని కాకుండా మీ బ్రాహ్మణ్ని సంప్రదించి మీరు చేస్తూ ఉండండి చాలు. ఇంతకన్నా ఏం భయపడవలసిన పని లేదు. కాకపోతే ఆహార నియమం మాత్రం చాలా ముఖ్యమమ్మా. ఇప్పుడు మనం అందరం కొట్టిపడేస్తున్నాం కాబట్టి మనకి ఇన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అరుగుదల సమస్యలు, అనారోగ్యాలు. తింటే ఏమవుతుంది ఇప్పుడు తెలీదు. లాంగ్ రన్లో రకరకాల వ్యాధులు బారిన పడచ్చు. అరుగుదల శక్తి ఉండదమ్మా అప్పుడు. అందుకని ఆహార నియమం ఖచ్చితంగా పాటించండి. ఆ రోజు సాత్వికమైన భోజనం చేయండి. మరుసటి రోజు కూడా మసాలాలు లేకుండా, ఉల్లిపాయ లేకుండా, వెల్లుల్లిపాయ లేకుండా సాత్వికమైన భోజనం చేయండి. బ్రాహ్మణునికి దానం ఇవ్వండి. మీకు స్తోమత ఉంటే గోదానం, భూదానం, ఏ దానం ఇచ్చినా కానీ గ్రహణ శాంతే. గ్రహణ శాంతి ఎలాగా అంటే దానంతో. దానం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. గ్రహణ సమయంలో ఇచ్చే దానం ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇక బ్రాహ్మడికి ఇలాంటివి చిన్నగా దానం ఇచ్చుకోండి. భగవద్ దర్శనం చేసుకుని ఇంటికి రండి. మాసం వస్తుందంటేనే హడావిడి పడిపోతాం. ఏమేమి సిద్ధపరచుకోవాలి, వరలక్ష్మి వ్రతం చేయాలంటే ఆషాఢం అవుతూ ఉండగానే అవి కొనుక్కోవాలని ఇలా చక్కగా అంతా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈసారి వరలక్ష్మి వ్రతం 3వ వారం ఉన్నా కూడా ఆతురత, ఆనందం, ఉత్సాహం అన్నీ ఉంటాయి మహిళలందరికీ కూడా, మొదటిసారి పూజ చేసుకునే వాళ్ళకి కూడా. అయితే ఇందులో చాలా సందేహాలు ఉన్నాయమ్మా. మొట్టమొదటిగా వరలక్ష్మి వ్రతం ఆచరిద్దాం అనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ఫస్ట్ ప్రారంభించవచ్చా? అసలు వరలక్ష్మి వ్రతం చేద్దామంటే సిద్ధపరచుకోవాల్సినటువంటి వస్తువులు ఏంటి, ఏమేమి ఇంట్లో ఉండాలి, ఉండకూడనివేంటి, నియమాలేంటి, ఇవన్నీ మాట్లాడదాం. వరలక్ష్మి వ్రతం పేరులోనే ఉంది, వరాలను ప్రసాదించేటటువంటి లక్ష్మీదేవి యొక్క పూజ. ఏమేమి సిద్ధం చేసుకోవాలి, ఎప్పుడూ చేయని వారు చేసుకోవచ్చా? ఎప్పుడూ చేయని వారికి కూడా లక్ష్మి అవసరమేగా అందరికీ. ధనప్రాప్తి అందరికీ అవసరమే కదా. ధనం అనేది ధనం మూలం ఇదని జగత్. అందుకని ధనం అందరికీ అవసరమే కాబట్టి
అందరూ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఆ సంవత్సరం అని ఏం లేదు. దీనికి ఏమీ వంశపారంపర్యంగా వచ్చేటటువంటి నోములు కాదు. లక్ష్మీదేవి పూజ, గణపతి పూజ, అలాగే శరన్నవరాత్రులు ఇవన్నీ అందరూ ఆచరించవచ్చు. వాటికి ఆనవాయితీతో పని లేదు. కాకపోతే వీటిలో కలశం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది వారి వారి యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. కావలసిన పూజ సామాగ్రి కరెక్ట్గా ఖర్చు పెడితే 150 రూపాయల్లో వరలక్ష్మి వ్రతం అయిపోతుంది. 150 రూపాయలు అంతే కదా మరి. ఒక చెటాకు పూలు, ఒక కొబ్బరికాయ, 2 అగరబత్తులు, ఒక రవికల బట్ట, అయిపోయింది వరలక్ష్మి వ్రతం. అదేంటమ్మా అంత సింపుల్ గా చెప్పేశారు? అంతేనా? అంతే మరి. పూజా సామాగ్రి అంటే అంతే అమ్మా. ఏంటి మరి అంత సిద్ధపరచుకుంటాం, ఎప్పటి నుంచో ప్లాన్లు అన్ని చేసుకుంటాం కదా. ఏంటవుతుందంటే అమ్మా ఇక్కడ ఆడంబర పూజలు ఎక్కువైపోతున్నాయి. పూజ మీద శ్రద్ధ తగ్గిపోతుంది, అలంకరణ మీద పెరిగిపోతుంది. స్త్రీమూర్తి సోదరీమణులు అందరూ ఏం చేస్తారు తెలుసా? 11 రకాల పిండి వంటలు, 21 రకాల పిండి వంటలు, 30 ఇవన్నీ వండట్లు అలసిపోయి అసలు అమ్మకి మనస్ఫూర్తిగా పూజ చేసుకునే ఓపిక, శ్రద్ధ ఉండడం లేదు. కరెక్ట్. ఏ పట్టు చీర కట్టాలి, ఏం ఉంచాలి, వీటిల్లోనే సమయం అవుతుంది తప్ప ఈ సమయం సింహలగ్న సమయం ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి. ఆ లగ్న సమయంలో ఆ దేవతని ఎలా ఆరాధించాలి, ఎంత జపం చేయాలి, ఇది కదమ్మా కావాల్సింది. ఇది కదా పెంచుకోవాల్సింది. అంతేగాని పక్కింటి వాళ్ళు వెండి కంచం చేయించుకున్నారని నేను చేయించుకుని, లేకపోతే ఏంటి ఒక 20-30 ఇత్తడి సామాన్లు, రిటర్న్ గిఫ్ట్లు, ఏంటమ్మా ఇదంతా? బొట్టు పెట్టి తాంబూలమి, నీకు స్తోమత ఉంటే 2 రవికల బట్టలు ఒకటి ఇవ్వకూడదు కాబట్టి. అంతే. ఇంకా స్తోమత ఉంటే సువాసనకి ఇచ్చేవి చీర, పువ్వులు, గాజులు. ఈ రిటర్న్ గిఫ్ట్లు ఏంటి? పైగా ఇందులో దౌర్భాగ్యం ఈ స్టీల్ గిఫ్ట్లు, అవి ఇనుముతో చేస్తారు. శనికి సంకేతం ఇనుము. తీసుకోకూడదు. ప్లాస్టిక్ వాడద్దు మర్రో అంటుంటే ఆ ప్లాస్టిక్ గిఫ్ట్లు ఇవన్నీ ఎక్కడికి పోతుందమ్మా? ఇప్పుడు భర్తలైనా ఎంతకని భరిస్తారు? ఒక నిజంగా చీర కొనుక్కొని పూజ చేసుకుని ఒక 1000-1500 అంతా పూర్తయిపోతుంది కదా. లక్షలు ఖర్చు పెడుతున్నారమ్మా డెకరేషన్లని, ఆ సామాన్లని. ఎవరిని బాగు చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకోండి. మనం అంత ఇబ్బంది పడి లేకపోతే అప్పు చేసి, అందుకని చేసుకోండి వరలక్ష్మి. ఏమేమి సిద్ధం చేసుకోవాలో చెప్పరు? పసుపు, కుంకుమ, అక్షతలు. అక్షింతలు అనకూడదు ఎప్పుడు, అక్షతలు. అక్షతలు కూడా ఎలా చేసుకోవాలి తెలుసా అమ్మా? ఎప్పుడు విరిగిన బియ్యంతో చేయకూడదు. క్షతం కానివి కదా, చక్కగా చూసుకోండి. దానికన్నా బాస్మతి బియ్యం చేసుకుంటే దాంట్లో కనిపిస్తూ ఉంటాయి, బాగుంటాయి. దాంట్లో కొద్దిగా ఆవునేతి చుక్క వేసుకుని పసుపు కలిపి అక్షతలు తయారు చేసుకోండి. కొన్ని పువ్వులు, ఆ సీజన్లో దొరికేటటువంటి చామంతి పువ్వులు. పైగా ఈ పువ్వుల్లో కూడా ఉందమ్మా, పక్కింటి వాళ్ళకి చెప్పకుండా కొయ్యకండి. గరుడ పురాణం ప్రకారం చాలా పెద్ద దోషం అది. అమ్మో, చాలా పెద్ద దోషం. పువ్వులు దొంగతనం చేయడం అనేది చాలా పెద్ద దోషం. మొగ్గలు కోసేస్తే వచ్చే జన్మలో మగపిల్లలు పుడతారు. ఇవన్నీ పెద్దవాడు చెప్పారు మాకు. అందుకని వారు యజమాని ఆ మొక్కకి, ఆ ఇంటి వాళ్ళు. అవునా? వారి పర్మిషన్ తీసుకోండి. కావాలంటే వాళ్ళు కోసుకోమంటే కోసుకోండి, లేదా పొద్దున్నే వాకింగ్ వెళ్ళేది మొత్తం వరలక్ష్మి వ్రతం అనగానే సంచి నిండా. అసలు మామూలుగా ఏ రోజు పుష్పం ఆ రోజే పూజ చేయాలి. ఇన్ని పువ్వులు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి, ఇక మాకంటారా, మాకు అనుష్ఠానంలో ఉన్న వాళ్ళకి కొన్ని తప్పవు. అమ్మవారికి అలంకరణలు, పూజలు మాకు కొన్ని ముడిపడి ఉంటాయి. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే ఇది ఉండదు మాకు. ఎక్కడి నుంచి తెస్తాం? వెసులుబాటేది, ఎక్కడ మొక్కలేయగలవు? అందుకని సాధ్యమైనంత ఉన్నంతలో ఫ్రిడ్జ్ లో పెట్టకండి. వరలక్ష్మి వ్రతానికి వాడే పువ్వులు ప్రత్యేకంగా తడిబట్ట సాయంత్రం తెచ్చుకుని తడిబట్టలో కట్టుకుని పసుపు కలిపినటువంటి గంగాజలము, పసుపు కొద్దిగా ప్రోక్షణ చేసి, శుద్ధి కావాలి కదా, పెట్టేసుకుని పూజ చేసుకుని ఆ ఒక్కరోజైనా ఫ్రిడ్జ్లో పెట్టకండి పువ్వులు. ఇన్ని పువ్వులు వద్దు, ఇన్ని పువ్వులు పెడితే అలా కనపడదు కదా అలంకరణ. చక్కగా చిన్న కలశం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, చేతులు అతికిస్తారు, కాళ్ళు అతికిస్తారు. కళ్ళు అంటే పూర్వం ఒక కొబ్బరికాయ తయారు చేసి పిండితోటి పెట్టేవాళ్ళు. కళ్ళు, చెవులు దిద్దేవాళ్ళు. అట్లా ఏంటిది? చేతులు కడుతూ ఉంటారు, కాళ్ళు కడుతూ ఉంటారు, ఏ భాగానికి ఆ భాగం తెచ్చి కడుతూ ఉంటారు. అలాంటివి చేయకుండా తర్వాత విడి తీసేటప్పుడైనా ఎంత బాగా కాలు పీకేసి కాలు కిల్లి పీకేస్తామా దేవుడికి? కాదు కదా. కలశారాధన మొదట్లో చెప్పాను,
విగ్రహారాధన కేవలం ఆధ్యాత్మికత అంటే విగ్రహారాధన కాదు అని చెప్పడానికే కలశంలో ఆవాహన చేస్తాను దేవుణ్ణి. మళ్ళీ చెప్పుకుందాం అసలు విగ్రహారాధన ఎందుకో ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందుకని సాధ్యమైనంత వరకు నిరాడంబరంగా పూజ చేసుకోండి. అమ్మ ఫోటో పెట్టుకోవాలి అమ్మవారిది, కలశం ఒకటి చాలా పెట్టుకోవచ్చు, మన ఇష్టమే. మన ఇష్టం. ఇంట్లో మన ఇష్టం. ఇంట్లో పూజా మందిరంలో ఉన్న ఫోటోనే పెట్టచ్చా? పెట్టుకోవచ్చు. పైగా ఇంకొకటి 36 నివేదనలు నీకు ఓపిక లేకపోతే చేయాలని ఎక్కడ రూల్ ఏం లేదు. ఒక్క క్షీరాన్నం వండి నివేదన చేసుకోవచ్చు. అన్నం వండుతో దాంట్లో ఇంత పెసరపప్పు జీలకర్ర వేసి పులగం చేసుకోవచ్చు. అదే అన్నాన్ని ఇంత దద్దోజనం పెరుగన్నం చేసి మూడు నివేదనలు అయిపోయాయి. ఎందుకంటే అమ్మవారికి అన్నప్రసాదాలే ఇష్టమే. అదే 30 రకాలు 330 రకాలు. బాగా ఇష్టమైందంటే క్షీరాన్నము పూర్ణమూరలు. పూర్ణంబూరిలో పార్ట్నర్ అడిగారు కదా ఈ లోపలికి ఎలా వచ్చింది లోపలికి. పూర్ణం దాని పేరే ఏంటమ్మా? పూర్ణం, సంపూర్ణంగా, పూర్ణత్వం. కరెక్ట్. నేను పూర్ణం బూరెలు, క్షీరాన్నము. అలాగే అమ్మా నాకు తెలిసి కొన్ని సాంప్రదాయాల్లో పండగ రోజు గారెలు చేయరు. ఎందుకంటే పితృకార్యాలకే చేస్తారు గారెలు, మినుములు. గారెలు ఒక నివేదంతో సమానం, అందుకని గారెలు చెయ్యరు. కానీ వారి ఇష్టం. అందుకని అలిసిపోకుండా సొలసిపోకుండా సమయాన్ని బట్టి సమయానుకూలంగా కరెక్ట్ ఏం చేస్తారమ్మా, పొద్దున 10 శుక్రవారం రోజు 10ంటికి రాహుకాలం మొదలవుతుంది. 10 లోపల పూజ అవ్వలేదనుకోండి 12:30 దాకా చెయ్యరు. 1 గంటకు మొదలు పెడుతున్నారు. ఏమిటి 1 గంటకి రాక్షస పూజ, 3ంటికి 4ంటికి భోజనాలు. ఇదంతా డిస్టర్బ్ అయిపోవట్లే డే అంతా. ఇంకో సులువైన సలహా, తొందరగా లేచి కార్యక్రమాలు చేసేసుకుని సింహలగ్నం ఉంటుంది 7ంటికే. ఆ సమయంలో కొబ్బరికాయ కొట్టి ముందు పూజ చేసేసుకోండి. తర్వాత నివేదన చేసి మహానైవేద్యం చేసుకోండి. చక్కగా అప్పుడు పెట్టుకోవచ్చు. అంతే తప్ప పూజ మాత్రం ఎప్పుడు డిలే చేయకండి అమ్మా. 10 లోపల పూజ ఎట్టి పరిస్థితుల్లో అయిపోవాలి. మీరు నైవేద్యాలు వండినా వండకపోయినా కనీస పక్షం ఘడియలు ఈ ఘడియలు ఉంటాయి కదా, కనీస పక్షం 10 లోపల పూజ అయిపోవాలి. సాయంత్రం చేసుకోమంటున్నారమ్మా, ప్రదోష సమయంలో వరలక్ష్మి వ్రతం ఆచరించండి అంటున్నారు. ఇంకేమో నేను కొత్తగా వింటున్నానమ్మా. అంటే శారుమతి అదే విధంగా ఆచరించింది, సాయంత్రం ఆచరించింది. నేను కొత్తగా వింటున్నాను. చూడండి ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు. కాకపోతే పొద్దున్న సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి. ఇవన్నీ వారి యొక్క పరిస్థితులను బట్టి వారి యొక్క సమయాన్ని బట్టి. సాయంత్రం చేసుకుంటే తాంబూలం ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ అప్పటికప్పుడు పసుపు కుంకాలు పొద్దుగుకితే ఇవ్వరు. చాలా ఉన్నాయి ఇందులో. అది కదమ్మా. అందుకని ఇవన్నీ ఉంటాయి కాబట్టి క్లుప్తంగా నిరాడంబరంగా, ఇది ముఖ్యమైన విషయం, ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోకుండా ప్రశాంతంగా. ఎందుకంటే పని ఒత్తిడి పెరిగిపోతే తిట్టుకుంటాం, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటాం. ప్రశాంతంగా చేసుకోండి. 3 ముత్తైదులను పిలుచుకోండి మీకు ఓపిక లేకపోతే. ఇది కూడా అడుగుదాం అనుకున్నాను, ఎంత మందికి తాంబూలం ఇవ్వాలమ్మా? కనీసం 5 లేదా 9, 11, 3. అమ్మలగన్నయ్యమ్మ, ఊరమ్మలమ్మ, ఊలపటమ్మ, 3. లక్ష్మి, పార్వతి, సరస్వతి. శక్తి కొలది. ఆ తాంబూలంలో దీంట్లో కూడా తాంబూలం ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇవ్వండి, మాట్లాడుతూ ఇవ్వకండి. ఒక దేవిని, ఆ లక్ష్మీదేవి ఆ స్వరూపంగా మీ ఇంటికి వచ్చిందని భావన చేసి చక్కగా శ్రద్ధగా పసుపు రాసి భగవంతుడికి ఎలాగైతే పూజ చేస్తారో అంతే శ్రద్ధాభక్తులతో తాంబూలం ఇవ్వండి. ఇది చాలా అవసరం. అంతేగాని మీ అబ్బాయి ఎలా ఉండారు, ఈవేళ పరవాణం ఉండాను, గారెలు ఉండారని బొట్టు పెడుతూ కాకుండా, ఎప్పుడు వచ్చారు ఊరి నుంచి, అది కాకుండా ఇంకోటి, వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలంతో పాటు ఒక చిన్న స్వీట్ ఇవ్వండి. మధురం నోరు తీపి చేసుకుని వెళ్తారు ముత్తైదు. తీయగా ఆశీర్వదిస్తారు. తాంబూలంలో ఉండాల్సిన ముఖ్యమైనటువంటివి 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు. మీకు స్తోమత ఉంటే 2 బ్లౌజ్ పీసులు, ఒక్కటి పెట్టుకోడు. 2 బ్లౌజ్ పీసులు పెట్టాలి, లేదా చీర జాకెట్ పెట్టాలి. అంతే, ఇంకంతకన్నా ఏం అవసరం లేదు. ఇవి చాలు. అంతే తప్ప గిఫ్ట్ల పేరుతోటి అదనంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వ్రతం చేసుకోమని, నువ్వు సుఖంగా ఉండమంటే పంచిపెట్టమని ఎవరు చెప్పారు? ఎక్కడ పైగా అమ్మా సనాతన ధర్మంలో చేసేటువంటి ఏ వ్రతాలు డబ్బు ఖర్చు అయ్యేవి కాదు. మీరు గమనించండి, కావాలంటే పసుపు కుంకుమే ప్రాధాన్యం ఉంటాయి ఎక్కువగా. అవును, ఏవి డబ్బులతో ఖర్చు పెట్టేవి ఏవి కాదు. ఇవన్నీ విరిగిపోతున్నాయి అంతే. అంతా పెరుగుట విరుగుట కొరకే. అంతే, తెలుసుకోవాలి చిన్న విషయాలు. చక్కగా వివరించారు.
విన్నారు కదా, ఈసారి వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించుకోవాలని ఆలోచిస్తున్న వాళ్ళు చక్కగా ఇలా సింపుల్గా చేసుకుందాం. చేసుకునే ఉంటాం, మీరు నేను అందరం బాగా చేయాలి, గ్రాండ్గా చేయాలి, లక్ష్మీ అమ్మవారికి ఎంత చేస్తే మనకు అంత ఇస్తుంది కదా అని ఆలోచన ఉంటుంది. వీటన్నిటికన్నా కూడా భక్తి శ్రద్ధలు ముఖ్యం అంటున్నారు అమ్మ. మరి అది ఒక్క విషయం తెలుసుకుని సింపుల్గానైనా అమ్మ మెచ్చుకునే విధంగా, అమ్మ అనుగ్రహం పొందే విధంగా మనం ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుందాం. నమస్కారం.